కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన ప్రకారం వికలాంగులకు చేయిత పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు పెంచి సకాలంలో ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం రోజున వికలాంగుల చేయిత పెన్షన్దారులు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చందుర్తి తహసీల్దార్ భూపతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తర్రా శంకరయ్య మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు చేయిత పెన్షన్ లబ్ధిదారులకు 2,000 నుంచి 4,000కు పూర్తి అంగవైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తామిచ్చిన హామీని అమలు చేయలేదని, వెంటనే పెన్షన్ డబ్బులు పెంచాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చందుర్తి మండలం ఈ రోజున వికలాంగుల, వితంతులు, వృద్ధులు, వీళ్ళ పింఛని గురించి మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రము అందజేసినాము. రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, మాకు ఇస్తున్న పింఛని కరెక్ట్ ఎలక్షన్ల ముందు మీరు చెప్పినవే, మేము వేరే ఎక్కువ అడుగుతలేము. కాబట్టి మీరు సహకరించి మా పింఛని మాకు వచ్చే విధంగా మీరు సహకరించాలని మా ఎంఆర్పిఎస్ ఉద్యమం తరఫున మందకృష్ణ మాయ గారు మాకు పిలుపునిచ్చింది. కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది. జై మాదిగా, జై జై మాదిగా.